హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు బీఎస్కే కాంపిటేటివ్ అడ్డా యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, మనకి జిల్లా కోర్టుల్లో 417 పోస్టుల భర్తీతోటి ఒక నోటిఫికేషన్ విడుదలైంది. ఈ నోటిఫికేషన్కి 10th క్లాస్ అర్హత ఉన్నటువంటి ఇండియన్ నేషనల్స్ అందరూ కూడా అప్లై చేసుకోవచ్చు. అంటే ఇండియాలో ఉన్నటువంటి అన్ని రాష్ట్రాల వాళ్ళు ఈ యొక్క పోస్టులకి అప్లై చేసుకోవచ్చు. సో ఈ నోటిఫికేషన్కి సంబంధించి ఎగ్జామ్స్ కూడా ఉన్నాయి. 3 టైర్స్లో ఎగ్జామినేషన్స్ కండక్ట్ చేస్తారు. సో ఈ నోటిఫికేషన్కి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ చెప్తాను. ప్రతి ఒక్కరూ ఈ వీడియోని లైక్ చేసి సపోర్ట్ చేయండి. ఫ్రెండ్స్, ఏపీపీఎస్సీ అండ్ టీఎస్పీఎస్సీ ఎగ్జామినేషన్స్కి ప్రిపేర్ అయ్యేటువంటి అభ్యర్థుల కోసం అన్అకాడమీ వాళ్ళు టాప్ ఎడ్యుకేటర్స్ తోటి ఆన్లైన్లో క్లాసెస్ అనేవి చెప్తున్నారు. దీనికి సంబంధించి మీరు ఫ్రీగా క్లాసెస్ చూస్తే ఇక్కడ మీకు లిమిటెడ్ సిలబస్, లిమిటెడ్ ప్రాక్టీస్ టెస్టులు, అలాగే లిమిటెడ్ పీడిఎఫ్లు ఉంటాయి. అదే మీరు ప్లస్ సబ్స్క్రిప్షన్ తీసుకున్నట్లయితే మీకు కంప్లీట్ సిలబస్ ఉంటుంది, ప్రాక్టీస్ టెస్టులు ఉంటాయి, అన్లిమిటెడ్ పీడిఎఫ్స్ ఉంటాయి, అలాగే డౌట్ క్లియరింగ్ సెషన్స్ ఉంటాయన్నమాట. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి లింక్పై క్లిక్ చేసి ప్లస్ సబ్స్క్రిప్షన్ అనేది తీసుకోండి. సో ఏపీపీఎస్సీ అండ్ టీఎస్పీఎస్సీకి సంబంధించి మనకి ఆల్రెడీ బ్యాచ్ కోర్సెస్ అనేవి లక్ష్యం అనేటువంటి పేరుతోటి, సాధన అనేటువంటి పేరుతోటి మనకి గ్రూప్ 1, గ్రూప్ 2కి సంబంధించి, అలాగే ఎస్ఐ అండ్ కానిస్టేబుల్కి సంబంధించినటువంటి బ్యాచ్ కోర్సెస్ స్టార్ట్ అయ్యాయి. అలాగే ఫ్రీ మాక్ టెస్టులు కూడా మనకి కండక్ట్ చేయడం జరుగుతుంది. వాటికి సంబంధించిన లింక్స్ అనేవి డిస్క్రిప్షన్లో ఉన్నాయి. ఆ లింక్స్పై క్లిక్ చేసి ఫ్రీ మాక్ టెస్ట్లో పార్టిసిపేట్ చేయండి. అలాగే మనకి నైట్ 8 PM నుంచి 11 PM వరకు మనకి స్పెషల్ క్లాస్ మారథాన్స్ అనేవి కండక్ట్ చేయడం జరుగుతుంది. ఇందులో మీరు పార్టిసిపేట్ చేయొచ్చు. ఇంకా ఫ్రీ క్లాసెస్కి సంబంధించి లింక్స్ అన్నీ కూడా డిస్క్రిప్షన్లో ఉన్నాయి. ఆ లింక్స్పై క్లిక్ చేసి BSK10 అనేటువంటి ఈ కోడ్ని యూజ్ చేసి అన్లాక్ చేసుకొని ఈ క్లాసెస్ అన్నీ కూడా మీరు చూడవచ్చు. అలాగే స్పెషల్ క్లాసెస్కి సంబంధించి February 1 నుంచి మనకి స్పెషల్ క్లాస్ ఫెస్టివల్కి సంబంధించినటువంటి క్లాసెస్ అయితే స్టార్ట్ అవుతున్నాయి. ఇందులో జాయిన్ అవ్వండి. ఇంకా డైలీ T20 సిరీస్లో కూడా నైట్ 8 PM మధ్యన మీరు ఈ యొక్క T20 సిరీస్లో మీరు ఫ్రీగా పార్టిసిపేట్ చేయొచ్చు. ప్రైజ్ మనీస్ అనేవి గెలుచుకోవచ్చు. దీనికి సంబంధించి సబ్స్క్రిప్షన్ తీసుకోవాలి అనుకున్నటువంటి వాళ్ళు ఇమీడియట్గా సబ్స్క్రిప్షన్ తీసుకోండి. డిస్క్రిప్షన్లో అన్ని లింక్స్ ఉన్నాయి. ఫ్రెండ్స్, మనకి ఈ నోటిఫికేషన్ అనేది ఆఫీస్ ఆఫ్ ది ప్రిన్సిపల్ డిస్ట్రిక్ట్ అండ్ సెషన్స్ జడ్జ్ హెడ్ ఆఫీసెస్ నుంచి ఢిల్లీ నుంచి నోటిఫికేషన్ రావడం జరిగింది. ఢిల్లీలో ఉన్నదానికి మనం ఎలా అప్లై చేస్తామనేటువంటి డౌట్ మీకు రావచ్చు. ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు, ఆన్లైన్ అప్లికేషన్స్ ఆర్ ఇన్వైటెడ్ ఫ్రమ్ ఇండియన్ నేషనల్స్ అని చెప్పేసి క్లియర్గా మెన్షన్ చేశారు. సో ఇండియన్ నేషనల్స్ అంటే మన ఇండియాలో ఉన్నటువంటి అన్ని రాష్ట్రాల వాళ్ళు, ఈవెన్ యూనియన్ టెరిటరీస్ వాళ్ళు కూడా ఈ యొక్క జాబ్స్కి అప్లై చేసుకోవచ్చు. ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి మొత్తంగా 2 రకాల పోస్టులు ఉన్నాయి. ఫస్ట్ టైప్ ఆఫ్ వేకెన్సీస్లో A5A, A5B, A5C అని చెప్పేసి పోస్టులు ఉన్నాయి. A5Aలో చూసుకున్నట్లయితే ప్యూన్, ఆర్డర్లీ ఆర్ డాక్ ప్యూన్కి సంబంధించినటువంటి పోస్టులు మొత్తంగా 276 ఉన్నాయి. ఇంకొకటి ప్యూన్, ఆర్డర్లీ ఆర్ డాక్ ప్యూన్కి సంబంధించి ఇన్ ద ఆఫీస్ ఆఫ్ ప్రిన్సిపల్ జడ్జ్ ఫ్యామిలీ కోర్ట్స్కి సంబంధించినటువంటి ఈ యొక్క కోర్టులో పనిచేయడానికి 4 వేకెన్సీస్ విడుదల చేశారు. తర్వాత A5B కింద చౌకీదార్ అని చెప్పేసి కొన్ని పోస్టులు ఉన్నాయి. 33 వేకెన్సీస్ దీనికి సంబంధించినటువంటి వేకెన్సీస్ని రిలీజ్ చేశారు. ఇంకా స్వీపర్ ఆర్ సాఫ్ట్వేర్ కర్మచారికి సంబంధించినటువంటి పోస్టులకి సంబంధించి 23 వేకెన్సీస్ ఉన్నాయి. ఇంకొకటి A6 కింద చూసుకున్నట్లయితే ప్రాసెస్ సర్వర్, అలాగే ప్రాసెస్ సర్వర్ అని చెప్పేసి 2 రకాల పోస్టులు ఉన్నాయి. దీనికి 74 అండ్ 7 వేకెన్సీస్ చొప్పున మొత్తంగా టోటల్ వేకెన్సీస్ వచ్చేసి 417 వేకెన్సీస్ అయితే రిలీజ్ కావడం జరిగింది. సో దీనికి సంబంధించి PWD క్యాండిడేట్స్ కూడా కొంతమంది అప్లై చేసుకోవచ్చు, అర్హతలు ఉన్నటువంటి వాళ్ళు. దీనికి సంబంధించినటువంటి ఆన్లైన్ అప్లికేషన్స్ అనేవి మనకి ఈ February 7వ తేదీ నుంచి మొదలయ్యి February 21వ తేదీకి ఎండ్ అవుతుందని చెప్పేసి ఇక్కడైతే క్లియర్గా మెన్షన్ చేశారు. ఇంకా అప్లికేషన్ ఫీ చూసుకున్నట్లయితే నాన్ రీఫండబుల్ ఫీ అయితే ఉంటుంది. 500 రూపీస్ అనేది పర్టికులర్ అన్రిజర్వ్డ్ అలాగే ఓబీసీ క్యాండిడేట్స్కి ఉంటుంది. 250 రూపీస్ వచ్చేసి SC, ST, PWD, EWS అండ్ ఎక్స్ సర్వీస్ మెన్కి ఉంటుందని చెప్పేసి ఇక్కడైతే మెన్షన్ చేశారు. ఇక్కడ చూసుకున్నట్లయితే రిక్రూట్మెంట్ ప్రాసెస్కి సంబంధించి మనకి 3 టైర్స్ ఆఫ్ ఎగ్జామినేషన్ అయితే ఉంటుందని చెప్పేసి కూడా మెన్షన్ చేయడం జరిగింది. మీరు అప్లై చేసుకోవాలి అనుకుంటే మాత్రం ఇక్కడ చూసుకున్నట్లయితే ఢిల్లీ డిస్ట్రిక్ట్ కోర్ట్స్ .nic.in అనేటువంటి ఈ సైట్లోనికి వెళ్ళి మీరు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. సో ఇక్కడ క్వాలిఫికేషన్స్ విషయానికి చూసుకున్నట్లయితే A5 కింద ఉన్నటువంటి ABC పోస్టులకి చౌకీదార్ అయినా, ప్యూన్ అయినా, అలాగే స్వీపర్కి సంబంధించిన పోస్టులు అయినా వీటన్నిటికీ కూడా మెట్రికులేషన్ అనేది పాస్ అయి ఉంటే చాలు. 10th క్లాస్ పాస్ అయినటువంటి వాళ్ళందరూ కూడా అప్లై చేసుకోవచ్చు. ఇంకొకటి దీనికి సంబంధించి ఎగ్జామ్ మోడ్లో దీనికి సంబంధించినటువంటి ఈ యొక్క రిక్రూట్మెంట్ ఏది చేస్తారో ఆ ఎగ్జామ్ మోడ్ ఏ విధంగా ఉంటుంది అంటే ఆబ్జెక్టివ్ టైప్లో MCQ టెస్ట్ అవుట్ ఉంటుంది, అలాగే ఇంటర్వ్యూ కూడా ఉంటుంది. తర్వాత A6 కింద చూసుకున్నట్లయితే ప్రాసెస్ సర్వర్కి సంబంధించి మెట్రికులేషన్ పాస్ అయ్యి లైట్ మోటార్ వెహికల్కి సంబంధించి కానీ లేదా లైట్ మోటార్ వెహికల్కి సంబంధించినటువంటి ఈ యొక్క లైసెన్స్ కూడా ఉండాలి, అలాగే 2 years అన్బ్లెమిష్డ్ డ్రైవింగ్ ఎక్స్పీరియన్స్ కూడా ఉండాలి అని చెప్పేసి ఇక్కడ మెన్షన్ చేశారు. దీనికి కూడా ఆబ్జెక్టివ్ టెస్ట్ ఉంటుంది, డ్రైవింగ్ టెస్ట్ అండ్ ఇంటర్వ్యూ ఉంటుంది. సో ఈ 3 టెస్టులు అనేవి
క్వాలిఫై అయి ఉండాలి, పాస్ అయి ఉండాలి, మంచి మార్కులు వచ్చి ఉండాలి అని చెప్పేసి మెన్షన్ చేశారు. మోడ్ ఆఫ్ పేమెంట్ అనేది నెట్ బ్యాంకింగ్ ద్వారా, డెబిట్ కార్డ్, యూపీఐ ద్వారా చేసుకోవచ్చు అని చెప్పేసి కూడా మెన్షన్ చేయడం జరిగింది. ఇక్కడ ఇంపార్టెంట్ డేట్స్ చూసుకున్నట్లయితే మనకి 21 ఫిబ్రవరికి అప్లికేషన్కి సంబంధించినటువంటి సబ్మిషన్ కంప్లీట్ అవుతుంది. ఇంకా దీనికి సంబంధించి డేట్ ఆఫ్ ఆబ్జెక్టివ్ టెస్ట్, అలాగే డ్రైవింగ్ టెస్ట్, ఇంటర్వ్యూ ఈ మూడింటికి కూడా అఫీషియల్ సైట్లో డేట్స్ అనేవి ఇంటిమేట్ చేయడం జరుగుతుందని చెప్పేసి మెన్షన్ చేశారు. ఇంకా సెంటర్స్ ఆఫ్ ఎగ్జామినేషన్ చూసుకున్నట్లయితే ద ఎగ్జామినేషన్ షల్ బీ హెల్డ్ ఇన్ సెంటర్స్ సిచ్యువేటెడ్ విత్ ఇన్ ద ఏరియా ఆఫ్ ఎన్సిటీ ఆఫ్ ఢిల్లీ అండ్ ఎన్సీఆర్ అని చెప్పేసి ఇక్కడ మెన్షన్ చేశారు. సో ఢిల్లీలోనే ఉంటుంది అని చెప్పేసి కూడా మెన్షన్ చేయడం జరిగింది. నో చేంజ్ ఆఫ్ ఎగ్జామ్ సెంటర్ విల్ బీ ఎంటర్టైన్డ్ అండర్ ఎనీ సర్కమ్స్టాన్సెస్ అని చెప్పేసి కూడా మెన్షన్ చేశారు. ఇంకా మోడ్ ఆఫ్ సెలక్షన్ వచ్చేసి ఇక్కడ చూసుకున్నట్లయితే ఎగ్జామినేషన్స్ని కండక్ట్ చేసి దాని ద్వారా రిక్రూట్మెంట్ అయితే ఇక్కడ దీనికి సంబంధించినటువంటి ఈ యొక్క రిక్రూట్మెంట్ ప్రాసెస్ అయితే చేయడం జరుగుతుందని చెప్పేసి మెన్షన్ చేశారు. ఎగ్జామినేషన్ చూసుకున్నట్లయితే ఇంగ్లీష్, హిందీ, అలాగే జనరల్ నాలెడ్జ్ ఉంటుంది అని చెప్పేసి మెన్షన్ చేశారు. అర్థమెటిక్ ఉంటుంది, కరెంట్ అఫైర్స్ కూడా ఉంటుంది అని చెప్పేసి ఇక్కడైతే మెన్షన్ చేయడం జరిగింది. సో ఇక్కడ చూసుకున్నట్లయితే 3 టైర్స్లో ఎగ్జామినేషన్ ఉంటుంది. టైర్ 1, టైర్ 2 అండ్ టైర్ 3లో ఎగ్జామినేషన్ ఉంటుంది. టైర్ 1 వచ్చేసి 100 మార్క్స్కి ఉంటుంది. దీనికి సంబంధించి ఇక్కడ అన్రిజర్వ్డ్ క్యాండిడేట్స్కి క్వాలిఫైయింగ్ మార్క్స్ వచ్చేసి 50 మార్క్స్ రావాలి. ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్ అందరికీ, ఓబీసీ వాళ్ళకి 45 మార్కులు రావాలి. టైర్ 2 ఎగ్జామినేషన్ అందరికీ కూడా ఓన్లీ క్వాలిఫైయింగ్ నేచరే, క్వాలిఫై అయితే సరిపోతుంది. ఇంకా ఇంటర్వ్యూలో 5 మార్క్స్, 4 మార్క్స్ అని చెప్పేసి క్వాలిఫైయింగ్ మార్క్స్ అయితే ఇవ్వడం జరిగింది. సో ఈ విధంగా ఎగ్జామినేషన్ అయితే కండక్ట్ చేస్తారు. సో దీనికి సంబంధించి ఇంట్రెస్ట్ ఉన్నటువంటి క్యాండిడేట్స్ అయితే అప్లై చేసుకోండి. ఆబ్జెక్టివ్ అలాగే ఎంసీక్యూ టెస్ట్ ఏ విధంగా ఉంటుంది అనేది చూసుకున్నట్లయితే ఇంగ్లీష్ అలాగే హిందీ ఉంటుంది అని చెప్పేసి మెన్షన్ చేశారు. 25 క్వశ్చన్స్ చొప్పున 25 మార్క్స్కి ఇవ్వడం జరుగుతుందని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. ఇంకా ఆబ్జెక్టివ్ టైప్కి సంబంధించి చూసుకున్నట్లయితే జనరల్ నాలెడ్జ్ ఇంక్లూడింగ్ కరెంట్ అఫైర్స్ కూడా కలిపి 25 క్వశ్చన్స్కి ఇస్తారు. అర్థమెటిక్ 25 క్వశ్చన్స్కి రావడం జరుగుతుంది అని చెప్పేసి మెన్షన్ చేశారు. సో ఈ విధంగా మొత్తం 4 పార్టులుగా మనకైతే ఎగ్జామినేషన్ అయితే ఉంటుంది. ఇంకా దీనికి సంబంధించినటువంటి ఇంటర్వ్యూకి సంబంధించి, ఇంకా ఆబ్జెక్టివ్ టెస్ట్ ఏదైతే ఉంటుందో మిగిలినటువంటి ఎగ్జామ్స్కి సంబంధించినటువంటి ప్రాసెస్ ఏ విధంగా ఉంటుందనేది ఇక్కడ క్లియర్గా అయితే మెన్షన్ చేశారు. నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకుని ఒకసారి చూడండి. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ గైస్.